పవిత్రమైన నెల రంజాన్. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ షరీఫ్ భూమిపై అవతరించిందని ముస్లింలు నమ్ముతారు. రంజాన్ నెలంతా ముస్లింలు ఉపవాసాలు ఉంటారు. నిన్న రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు మత పెద్దలు ప్రకటించారు. దీంతో ముస్లింలు మసీదుల్లో ఇషా నమాజ్, రాత్రి తరావీ సందర్భంగా ఖురాన్ పఠనం చేశారు. రంజాన్ మాసపు మొదటి ఉపవాస దీక్ష ఇవాల్టి తెల్లవారుజామున సహర్తో మొదలైంది. సాయంత్రం ఉపవాస దీక్ష విరమించి ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా చేస్తున్న ఈ దీక్షను రోజా అంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినటం తాగటం చేయరాదు. రాత్రి నమాజ్ తర్వాతే భోజనం చేయడం ముస్లిం సోదరుల నిబద్ధత, నియమాలకు నిదర్శనం. ఈ విధంగా నెల రోజుల పాటు కఠోర ఉపవాసాల్ని కొనసాగిస్తారు. రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా ప్రతిరోజు ఖురాన్ను పఠిస్తూ అల్లా ధ్యానంలో గడుపుతారు ముస్లిం సోదరులు. సాయంత్రం ఇఫ్తార్ టైం కాగానే ప్రార్థనలు నిర్వహించి రోజాను ముగిస్తారు. రంజాన్ సందర్భంగా వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి దాన ధర్మాలు చేస్తారు ముస్లిం సోదరులు. జకాత్, ఫిత్రాలుగా పిలుస్తారు. సంపన్నులు, మధ్యతరగతి వాళ్ళు తమ స్తోమతను బట్టి ఫిత్రా ఇవ్వాల్సి ఉంటుంది. 2.5 కిలోలకు తక్కువ కాకుండా గోధుమలు లేదా అందుకు సమానమైన ఇతర ఆహార ధాన్యాలు లేదా డబ్బును తమ కుటుంబ సభ్యుల తరపున ఫిత్రా కింద పేదలకు దానం చేస్తారు. అందుకే రంజాన్ పండుగను ఈద్ ఉల్ ఫితర్ అని కూడా అంటారు. రంజాన్ అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది నోరూరించే హలీం. రంజాన్ నెలంతా రాష్ట్రంలో ఎటు చూసినా హలీం సెంటర్లే కనిపిస్తాయి. రోజంతా ఉపవాసం ఉన్న వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి నీరసంగా మారుతారు. అలాంటి వాళ్ళు పౌష్టికాహారమైన హలీం తినటం వల్ల తిరిగి శక్తివంతమవుతారు. హైదరాబాద్ లో ముస్లింలే కాదు, ఇతర మతాల వాళ్ళు కూడా రంజాన్ మాసం కోసం ఎదురు చూస్తారు. నోరూరించే టేస్టీ హలీం లాగించేందుకు ఇష్టపడతారు. రంజాన్ నెల ఆరంభంతో షాపింగ్ సీజన్ ప్రారంభమైంది. రంజాన్ నెలలో పేదలు, ధనికులనే తేడా లేకుండా షాపింగ్ చేయడం కామన్. కొత్త వస్తువులు, దుస్తులు కొనుక్కుంటారు. దీంతో సిటీలో స్పెషల్ డిస్కౌంట్స్ సేల్స్ ప్రారంభమయ్యాయి. ఇక సెంట్, సుర్మా, నమాజ్ టోపీలు, నమాజ్ చదివే జానిమాజ్లు, అన్ని భాషల్లో ఖురాన్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. నెల రోజుల తర్వాత ఉపవాసాలు విరమించి రంజాన్ వేడుక చేసుకుంటారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. బంధువులు, మిత్రులను పిలిచి నోరు తీపి చేస్తారు. రంజాన్ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు.